సో అథ్లెట్స్ ఫుట్ ఆర్ వేళ్ళ మధ్యలో చెడినట్టు అవ్వడం, ఇది వెరీ కామన్గా ఈ సమ్మర్లో మనం చూసే వన్ ఆఫ్ ద స్కిన్ ప్రాబ్లమ్ అండి. మరి ఈ స్కిన్ ప్రాబ్లమ్ని మనం ఎలా ట్యాకిల్ చేయాలి, ఎప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, ప్రివెన్షన్ ఎలా అనేది మనం మాట్లాడదాం. యూజువల్లీ ఈ ప్రాబ్లం ఏంటంటే వేళ్ళ మధ్యలో ఒక తెల్ల పొరలాగా కనిపించడము, లేదంటే కట్ అయినట్టు కనిపించడం లాగా కనిపిస్తుంది. కొంతమందికి దాంట్లో దొరుకుతుంటుంది, లేదంటే ఇబ్బంది ఉండదు. కాకపోతే ఈ ప్రాబ్లమ్ని మనం ఎందుకు ఇంపార్టెంట్గా ఐడెంటిఫై చేయాలంటే, పర్టికులర్లీ ఈ ప్రాబ్లం డయాబెటిక్ పేషెంట్స్ అంటే షుగర్ కంట్రోల్ లేని వాళ్ళలో ఈజీగా వచ్చేస్తుంది. సెకండ్ థింగ్, ఎక్కువ చెమటలు పడతాయి కొంతమందికి. హైపర్ హైడ్రోసిస్ అనే ప్రాబ్లం, యూజువల్లీ పామోప్లాంటర్ హైపర్ హైడ్రోసిస్ అంటారు. వాళ్ళలో కూడా ఎక్కువ చెమటల వల్ల కూడా ఈ ప్రాబ్లం వస్తుంది. అది కాకుండా ఇంకా షూస్ లాంగ్ స్టాండింగ్గా వేసుకోవడము, సాక్సెస్ రెగ్యులర్గా చేంజ్ చేయకపోవడం వల్ల కూడా, అంటే టైట్ షూస్ ఉండడము, అలాంటి ఉండే ఇష్యూస్ వల్ల కూడా ఈ ప్రాబ్లం వస్తుంది. అండ్ చిన్నగా స్టార్ట్ అయినప్పుడు దాన్ని మనం ఐడెంటిఫై చేస్తే, మనం దాన్ని ఎర్లీగా ట్రీట్ చేస్తే ఇట్ విల్ గెట్ క్లియర్డ్ ఆఫ్ కంప్లీట్లీ. కానీ నెగ్లెక్ట్ చేయడం వల్ల ప్రాబ్లం ఏంటంటే అది ఒక ఓపెన్ కట్ లాగా ఉంటుంది స్కిన్లో. సో దానివల్ల డయాబెటిక్ పేషెంట్స్లో ఇన్ఫెక్షన్స్ ఈజీగా క్యాచ్ అవుతాయి అండ్ ఇట్ స్టార్ట్ స్ప్రెడింగ్ టువర్డ్స్ ద అప్పర్ లెగ్. సెల్యులైటిస్ ఫేజ్లోకి వెళ్తారు. మళ్ళీ యాంటీబయాటిక్స్ అవసరం అవుతుంది. అండ్ సెల్యులైటిస్ని మనం ఎర్లీ కంట్రోల్ చేయలేదంటే మళ్ళీ సర్జరీ అంటే డెబ్రైడ్మెంట్ అంటే సర్జరీ వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. సో వెరీ సింపుల్గా ట్రీట్ చేసే ప్రాబ్లమ్ని మనం అంత కాంప్లికేటెడ్ ఫేస్ వరకు తీసుకెళ్ళకూడదు. అంటే ఎర్లీ ఐడెంటిఫికేషన్ అండ్ ట్రీట్మెంట్ ఇస్ ఇంపార్టెంట్. కొంతమంది ఏంటంటే ఇది తడి వల్ల వస్తుందని కూడా తెలియకుండా రిపీటెడ్గా కాళ్ళు సరిగ్గా వాష్ చేసుకోవట్లేదేమో, అందుకోసం ఇన్ఫెక్షన్ అయిందని మళ్ళీ ఇంకా వాష్ చేస్తుంటారు రిపీటెడ్గా. అండ్ ఈ ప్రాబ్లం పర్టికులర్లీ ఎక్కువసేపు తడిలో ఉండి తేమలో ఉండడం వల్ల కూడా వస్తుంది. సో మనం వాష్రూమ్కి వెళ్ళారు, పర్టికులర్లీ ఎల్డర్లీ పీపుల్, డయాబెటిక్స్, ఈ ప్రాబ్లం ఉండే వాళ్ళు ఏంటంటే దే హ్యావ్ టు మేక్ ఇట్ ఎ పాయింట్ వేళ్ళ మధ్యలో తేమ లేకుండా ఉండడానికి ఒక సపరేట్గా టవల్ పెట్టుకొని క్లీన్ చేసుకోవడం ఇంపార్టెంట్. డే టైంలో ఆ వేళ్ళ మధ్యలో పౌడర్ వాడుకోవచ్చు. నైట్ టైం ఏంటంటే ఆయింట్మెంట్ కంటే లోషన్ బేస్ పెట్టుకుంటే ఆ లోషన్ పెట్టుకున్నది కూడా డ్రై అయిపోతుంది. వేళ్ళ మధ్యలో ఏంటంటే మనము స్పేస్ గాలి ఆడేలాగా, కొంతమందికి ఏంటంటే వేళ్ళు ఇలా దగ్గరికి ఉంటాయండి, అలా కాకుండా ఇక్కడ ఎరేషన్ అయ్యేలాగా యూ హ్యావ్ టో సపరేటర్స్. మనకు ఆన్లైన్ కూడా దొరుకుతాయి, లేదంటే ఒక గాస్ పీస్ పెట్టి ఇక్కడ వరకు రాకూడదు. యూ షుడ్ హ్యావ్ స్పేస్ బిట్వీన్ ద ఫింగర్స్ సో దట్ ఇక్కడ ఎరేషన్ అయిందంటే ఆ పుండు అనేది మనకు తొందరగా మారుతుంది. ప్రాపర్ ఓరల్ యాంటీఫంగల్ అండ్ ప్రాపర్ కోర్స్ ఆఫ్ యాంటీఫంగల్ లోషన్స్ పెడితే ఈ ప్రాబ్లం ఈజీగా ఏ కాంప్లికేషన్స్ లేకుండా మనం తగ్గించుకోవచ్చండి. థ్యాంక్ యూ సో మచ్.